అయ్యా రే భ్రమ అంతయు మా భ్రమ మొదపాన చిత్తమైన మా చిత్త భ్రమ సమతి చతత్కార శ్రీకార స్వాంతుక స్వాంతుడుగు ఈ కురు భూకాంతుని సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యము. అకుంచిత నిర్మాణ శాస్త్ర ప్రియుడు ఓ మయ బ్రహ్మ, నీ శిల్ప చాతుర్య మధురమ ఆ బ్రహ్మకు గాను ఈ విశ్వ బ్రహ్మకు గాను లేదు లేదు. లేవచ్చునో లేకపోవచ్చునో పాండవ హత్కులకి ఇట్టు పరిస్థితులు లభించుట మాత్రం మానవులైన మా బోటుకు ఉత్సాహం. విశ్వంభు అమిత శాశ్వత మహేశ్వరములు కావచ్చును. అఖిల నది సాగరమున సామ్రాజ్యం మా కుండినా ఉండవచ్చును. సాగర మధ్యమున నిజ సార్వభౌమత్యం మా కందిన అందవచ్చును. కానీ ఇట్టి వైసభావం మాకు లేకపోవట మోపలేని లోపము. శత్రు కృపాపచారముల కంటే శత్రు వైభవము శక్తివంతుల హృదయదావాల సదృశము మేమిక ఉండరాదు. ఏమి నిరాఘాత పొత్తుకుడికి నాకీ కవాటి గట్టనమా? ఎవరు లేరు కదా, మా భంగపాటును ఎవరు పరికించలేదు కదా. ఈ మైసభను విడుదపెట్ట గావించట నిస్సందేహముగా ఆ పాండవ హత్కులు మమ్మ అవమానించటికే. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా? అంతయు మాయామోహిత్యముగా ఉండేదే. ఇది నువ్వు అట్టిదే. పాంచాలి పంచపత్రిక ఉన్నత విత్త హత్తాసము ఎంత మరువైత్రించను నువ్వు మరుపడుకు రాక హృదయ పరిహాసరములే నా కర్ణపుటమును రైలు చేస్తున్నవే. అహో క్షీరవార జనిత రాక సుధాకర వర్వంశ సముత్పన్నం హైత్యమ క్షత్రియ పరిపాలన భరత సామ్రాజ్య దూరం ఉండనై నిజభుజ వీరప్రకల్పిత చతుర్భవన సూర్యవరులకు శత సోదరులకు అగ్రజుడనై పరమేశ్వర పాదాబ్జు పరశురామ సద్గురి ప్రాప్త అస్త్ర శస్త్రాస్త్ర విద్యాపారంగుతుడైన రామేయునికి మిత్రుడనై మానుదండునై మనుగడ సాగించు నన్ను చూసి పరిచారిక వర్తి అయి పగలబడిన ఉంటాయా? అహో తన పదులతో తొల్లెడుగు నన్ను భావగా సన్మానింపుక గురుని ధర్మ ప్రసక్తి అయి అధ్యాయుముక్తి అయి ఓ పంతకి ఎట్టు ఎట్ట యాలకేసేవలే. అవునులే, ఆ వయసమాలిన బాంబు హెగ్గేమి సిగ్గేమి వంతొంతు నా మొగల ముందు మొదలైన వస్త్ర ప్రయంత్రము రచన కడిపించిన పచ్చి పచ్చి వైభవం ఆలిగేలు చేసిన మతం మేమేలా కట్టడం పడవలే. ఊరి కుక్క ఉచితాను ఊరెత్తి కోతలనునా అని సరిపెట్టుకుందనా? ఈ లోకం విని ఊరుకుందనా? అయిన నువ్వు దుర్యాజమును సాగించు యాగమని తెలిసి మేమేళ రావలే. ఉచిత పో సకల రాజ్యాన్ని కోటి కోటి ప్రభాచితమైన మా పాద పెద్ద మేమేళ అపను చెందవలే. చింతనే పో లేత సమయంకే పరిచారిక ప్రవర్తన ఆ పంతకి ఏళ రావలే, వీక్షింపవలే, పరిహాసింపవలే. ఆహా విధి, ఆహా విధి, ఆహా హఠ విధి. ఆ జన్మ శత్రులే లేని అవమానించి అరోధించిన మమ్ము అవమాన బలమానములు జాలములు దగ్గవని మండుతున్నావు మామ. ఎముకను కుముకను చేసి మమ్మాటికి విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభోత్తములు ఏమైనవి మామ? పాంచాలి కృప అవమాన మనసుండనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాక్రముడుగు మనుటయ్యా లేక పరిహాస పాత్రమై ఈ బ్రతుకు మోపలేక మరణించుటయ్యా. ఇచ్చి హారదానిపై పగ సాధింపలేక అస్మ పరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరుకుటయా. ఇప్పుడు ఏది కర్తవ్యం? మనుటయా మరణించుటయా? ఇప్పుడు ఏది కర్తవ్యం? పాంచాలి పరాభవం, మైసభ విధ్వంసము, పాండవ వినాశం. మహాదాత ఈ అవమానము మీది కాదు, అవమానమేతో మంచినైనా నాది.
ఇంకా మంచి లేదు, అమృతం లేదు. హాని తీయండి తాత, హాని తీయండి. ఆ పాండవుల తల నరికి మీ పాదాల దగ్గర ఉంచుతాను. విశిక్షణ జ్ఞానహీన, మానహీన, మీ యశోరక్షణకై అంకితమైన నా ప్రతాపాగ్నిని ఇంద్రపదం పస్తామని భస్మం చేస్తాను. హాని తీయండి తాత, హాని తీయండి. దాని వలన మన కొరకు లాభమేమి? రగిలిన మంట ఆరిపోవునా, తగిలిన మచ్చ మాసిపోవునా? అల్లుడా, ఒక్క ఆడదాన్ని పర్యాసముతో రారాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న అపకీర్తి వేరొకటియా? లేదు, నీ ఊహ సరి కాదు అల్లుడా. అందులకి ఒకటే ఉపాయం ఉన్నది అల్లుడా. ఆ దుర్తులు చేసిన దోషమునకు ప్రతి తెలిచి తావే చేసిన దుష్కృతములకు తావే ఒగిచ్చి కొంగి నృశించవలే, లేదా ఆ జన్మాంతము మనగడ సాగించవలే. ధర్మనందుడు పేరుకు ధర్మరాజే గాని పెన్న జోజరి ఆ నెపముతనే పాండవులను అస్తనకు రప్పించి పాచికలాడించి ఓడించి సర్వము అరించి ఆ పాంచాలని సభా మధ్యమునకు వీడిపించి వల్ల ఓడించి వివిస్త్ర గావించి నీవు నీ శత సోదరులు ఈ యశోరక్షకుడైన రాజయుడు సభా మధ్యమున గెల్లి చేసి గల్లిన నవ్వ అడ్డు చూసి పంచ పాండవులు ప్రాణములు విలవిలపోవా. మచ్చారే, రారాజుకు అయిన అవమానానికి మామ శక్కుని చెల్లించిన ప్రతీకారం ఇదా? హురే అని అచ్చనాదములు తెలప. నా పగ తీర్చినచో మీ మేనమామ శకునినే కాను, మీ తల్లి గాంధారీ దేవి తోడుపుట్టిన వాన్నే కాను.